బ్రేకింగ్ న్యూస్ టాప్ హీరోలు బట్టతలతో ఉన్న ఏఏ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదట హీరో ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటోను ఓ వర్గం ఫ్యాన్స్ రిలీజ్ చేస్తే కాసేపటికి జూనియర్ ఎన్టీఆర్ బట్టతలతో ఉన్న ఫోటోను మరో వర్గం ఫ్యాన్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు ఫోటోల విషయంలో ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మరోవైపు ఇది ఒరిజినల్ ఫోటోనా ఫేక్ ఫోటోనా అని కొందరు ఫ్యాన్స్ గ్రోక్ ని కూడా అడిగారు. మొదట ఇది ఒరిజినల్ ఫోటో అని చెప్పిన గ్రోక్ కాసేపటికి ఇది ఎడిటెడ్ ఫోటో అని ఫేక్ ఫోటో అని తెలిసింది. ప్రభాస్ అభిమానులకు క్షమాపణ కూడా చెప్పింది. మొత్తం మీద హీరోల ఫ్యాన్స్ చేస్తున్న ఆకతాయి పనులు నానా రచ్చకు కారణమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ లైవ్ లో అందిస్తారు. రోహిత్, చెప్పండి, ఏదైతే మనం చూస్తున్నామో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ ఫేక్ చేస్తున్నారు, దాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు టాప్ హీరోస్ ఫొటోస్ కూడా ఇలా క్రియేట్ చేయడం బట్టతలతో అనేది కూడా ఒక వార్ నడుస్తుంది. అసలు మొదటగా కూడా ఫోటో షేర్ చేసింది ఎవరు? డీటెయిల్స్ ఏంటి? అట్లా టెక్నాలజీని సమాజానికి ఉపయోగపడటానికి మనం రూపొందించుకుంటాం, టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటాం, టెక్నాలజీని కనిపెడుతూ మనం వెళ్తూ ఉంటుంటాం. కానీ ప్రజలకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి అని మనం తెచ్చుకుంటున్న టెక్నాలజీని అదే సమాజానికి వ్యతిరేకంగా ఉపయోగించే పనికిమాలిన బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో చాలా ఉంటుంది, సమాజంలో చాలా ఉంటుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఏఐ టెక్నాలజీని సమాజానికి వ్యతిరేకంగా గొడవలకు పనికిమాలిన పనులకు ఉపయోగించే బ్యాచ్ ఒకటి తయారైంది. దాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్ బట్టతలతో ఉన్నట్టుగా ఒక వర్గం సోషల్ మీడియాలో అంటే ఇలాంటి ఫోటోలు ఎవరు తయారు చేసిన వాళ్ళని పనికిమాలిన బ్యాచ్ అని మనం బిరుదివ్వాల్సి ఉంటుంది. బహుశా వాళ్ళు మీరు ఐడెంటిఫై చేస్తే ఎవరైనా బయట ఉన్న సొసైటీలో ఉన్న వాళ్ళకి ఒక ట్యాగ్ తయారు చేసి వాళ్ళ మెల్ల ఒకటి ఎండి వీళ్ళ పనికిమాలిన బ్యాచ్ అని ఒక ఐడెంటిఫై చేస్తే వీళ్ళు చేస్తుంది అదే. ఏం చేశారు అంటే ప్రభాస్ ఫోటోని తీసుకుని ప్రభాస్ బట్టతలతో ఉన్నట్టుగా ఏఐతో ఒక ఫోటోను సృష్టించారు. దాన్ని సోషల్ మీడియాలోకి రిలీజ్ చేశారు. కానీ ఎవరు కూడా నమ్మే అవకాశం ఉంటుంది కదా, ఈ రోజు నిజమేదో ఒరిజినల్ ఏదో తెలియని పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. సో ప్రభాస్ బట్టతలతో ఉన్న ఫోటోని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రోక్ని అడిగారు. ఇప్పుడు మనకి చాట్బాట్లు చాలా ఉన్నాయి. ఏఐతో మనం అడుగుతున్నటువంటి గ్రోక్ కావచ్చు, లేదంటే చాట్ జీపీటీ కావచ్చు, ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయి. గ్రోక్ని అడిగారు ఈ ఫోటో ఒరిజినల్లా కాదా అని. గ్రోక్ ఏం చేసింది అంటే ఇది ఒరిజినల్ ఫోటో అని చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ సొసైటీని నమ్మించడానికి, ఫ్యాన్స్ని ఏడిపించడానికి, ఒక అశాంతిని క్రియేట్ చేయడానికి గ్రోక్ కూడా చెప్పింది ఇది ఒరిజినల్ ఫోటో అని. ఒక పనికిమాలిన బ్యాచ్ ఇది ప్రభాస్ ఒరిజినల్ ఫోటో, ప్రభాస్ బట్టతలతో ఉన్నాడు అని వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రాపగండా చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో మరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు. మరో వర్గం ఫ్యాన్స్ వచ్చి ఎన్టీఆర్ ఫోటోని బట్టతలతో ఉన్నట్టుగా ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఫోటోని సేమ్ ప్రభాస్ ఫోటోని ఎలా అయితే బట్టతలతో ఉన్నట్టుగా పెట్టారో, కళ్ళజోడు పెట్టుకొని నల్ల షర్ట్ వేసుకొని ఎలా అయితే ప్రభాస్ ఫోటోని బట్టతలతో ఉన్నట్టుగా క్రియేట్ చేసి పెట్టారో, ఎన్టీఆర్ ఫోటోని కూడా సేమ్ అలాగే క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఈ వార్ నడుస్తూ ఉంది. అదే సమయంలో ఏఐ ఏం చేసిందంటే, గ్రోక్ యాజమాన్యం ఏం చేసింది అంటే మళ్ళీ అడిగినప్పుడు లేదు నేను ఇంతకుముందు తప్పు చెప్పాను, అది ప్రభాస్ ఒరిజినల్ ఫోటో కాదు, అది ప్రభాస్ ఫేక్ ఫోటో అని. నిజానికి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్షణాల వ్యవధిలో క్రోడీకరించి అది సమాచారం ఇస్తుంది. సో ఏఐ చెప్పేదంతా కూడా నిజం కాదు. ఏఐ చెప్పే సమాచారాన్ని కూడా మనం సోషల్ మీడియాలో, నెట్లో మనిషి నుంచినటువంటి సమాచారాన్ని అది తీసుకుంటూ ఉంటుంది. సో సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి ఫోటోని తీసుకుని ఇది ఒరిజినల్ ఫోటో అని చెప్పి ఉండొచ్చు. నిజానికి ఏ అనేది వెళ్ళి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసి ఇది ఒరిజినల్ జుట్టా కాదా, లేదంటే ఇది ఒరిజినల్ థింగా కాదని ఏ ఎక్కడికి వెళ్ళి చెప్పదు. కాబట్టి ఏ చెప్పింది కదా అని నిజమని చెప్పి మళ్ళీ దాన్ని ప్రాపగండా చేసే ఒక పనికిమాలిన బ్యాచ్ ఇలా తయారవుతుంటుంది. అది ఎవరు తయారు చేస్తారో ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫోటోని ఇలా తయారు చేశారు అని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. లేదు, ఎన్టీఆర్ ఫ్యాన్సే ప్రభాస్ ఫోటోని ఎలా చేశారని, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా చేశారని ఒకరి ఫ్యాన్స్ మరొకరు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నిజంగా వారు ఫ్యాన్స్ చేశారో లేదో తెలియదు, కానీ మూడో వేదిక మీద కూర్చున్నటువంటి కొంతమంది ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి పనికిమాలిన ఫోటోలను పెడుతుంటుంటారు. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఇలాంటి విషయంలో చాలా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చేటటువంటి చాలా వార్తలు నిజం కాదు. బిగ్ టీవీ ధృవీకరించి చెప్తోంది ఆ ప్రభాస్ ఫోటో, ఆ ఎన్టీఆర్ ఫోటో అబద్ధం, ఇది ఫేక్. కానీ ఎవరు క్రియేట్ చేశారు?
ఒకరు క్రియేట్ చేస్తారు, వీరు క్రియేట్ చేస్తారు, వారు క్రియేట్ చేస్తారని వీళ్ళు ఆరోపించుకుంటున్నారు. ఎవరు క్రియేట్ చేస్తారో మనకు తెలియదు. కానీ ఇదైతే మాత్రం ఫేక్. ఖచ్చితంగా ఈ వార్తను ఎవరు కూడా నమ్మొద్దు. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది ఇదే. మనం కొంతమంది హీరోలు ఇంత లావుగా ఉన్నట్టు, వాళ్ళు వృద్ధులైన తర్వాత ఎలా ఉంటారు, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సరదా కోసం పెట్టేటటువంటి ఫోటోలు వేరు, కానీ సోషల్ మీడియాలో అశాంతిని క్రియేట్ చేసేలాంటి, నిజానికి తమ అభిమాన హీరోని ఎవరైనా ఏమన్నంటే ఫ్యాన్స్ ఊరుకోరు. మరి అలాంటప్పుడు అభిమానుల్ని రెచ్చగొట్టడానికి ఎవరు ఈ పని చేశారు? నిజంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నిన్న కూడా బిగ్ టీవీ ఒక బిగ్ డిబేట్ని చేపట్టింది. మహిళల వీడియోస్ని చిత్రీకరించి వాళ్ళు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు, అసభ్యకరమైన డైలాగులు చెప్తున్నట్టుగా ఏ వీడియోస్ చిత్రీకరించి పెడుతున్నారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి మళ్ళీ ప్రభాస్ బట్టతలతో ఉన్నట్టుగా ఒక ఫోటోను, ఎన్టీఆర్ బట్టతలతో ఉన్నట్టుగా ఇంకొక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. ఖచ్చితంగా దీన్ని ఎక్కడో ఒక చోట అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క విషయం, మనం గతంలో కూడా మనం చూసాం, ఫ్యాన్స్ టికెట్ల దగ్గర, సినిమా రిలీజ్ దగ్గర, కలెక్షన్స్ దగ్గర చాలా పోటీ పడుతుంటుంటారు. అలాగే కట్అవుట్లు పెట్టే దగ్గర కూడా పోటీ పడుతుంటుంటారు. ఫ్యాన్స్లో ఉండే ఈ అభిమానాన్ని ఇలా రెచ్చగొట్టాలన్న దురుద్దేశంతో కొంతమంది ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. దయచేసి ఫ్యాన్స్ ఎవరు కూడా ఇలాంటి ఫోటోలను పట్టించుకోకండి. కుదిరితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఎస్ రైట్ రోహిత్, థ్యాంక్ యూ.